నవీద్ అష్రఫ్ అని చెప్పి ఈయన పాకిస్తాన్ యొక్క నేవల్ ఫోర్స్ చీఫ్. మరి వీళ్ళకి ఏమైనా ఫోర్స్ అనేది ఉందా? మరి వాళ్ళు అలాగే చూపించుకుంటున్నారు. చూడండి ఎంత గమ్మత్తుగా ఉంది అంటే, ఇతను మొన్న సర్క్రీక్ అని అంటాం చూసారా, గుజరాత్ యొక్క సరిహద్దులు, అటువైపు పాకిస్తాన్ ఇటువైపు గుజరాత్, ఇక్కడికి వెళ్ళాడు. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళకి ఒక డివిజన్ ఉన్నట్టుగా, అంటే పాకిస్తాన్ సైన్యము ఇక్కడ గూడారాలు వేసుకొని ఉన్నట్టుగా వాళ్ళు చూపిస్తున్నారు. ఒక నిమిషము వీడియో విడుదల చేసి ఈ అరేబియన్ సీన్ అంతా కూడా మేమే కాపాడుతున్నాము, సో ఇక్కడ శాంతియుతమైన వాతావరణము ఉంది అంటే అది పాకిస్తాన్ వల్లే. ఏంటి, ముంబై దాడులు ఇక్కడి నుంచే చేసి వాడేం మాట్లాడుతున్నాడు, పీస్ఫుల్ రెజల్యూషన్ అనేది పాకిస్తాన్ వల్ల మాత్రమే సాధ్యము. ఎందుకండి ఇతను అక్కడికి వెళ్ళాడు అనిపిస్తుంది కదా. సర్క్రీక్ దాకా ఇతను వెళ్ళి, చూడండి హోవర్ క్రాఫ్ట్ అని అంటారు. ఈ హోవర్ క్రాఫ్ట్ అనేది మీకు ఒక రకమైన పడవ. సో ఇది మీకు నేలపైన అలాగే నీటిపైన కూడా ప్రయాణించగలదు. ఒక 3 హోవర్ క్రాఫ్ట్స్ యూకే వద్ద కొనుక్కొని దానిని అటు ఇటు ఇటు అటు తిప్పుతూ మేమే ఈ అరేబియన్ సీని కాపాడుతున్నాము అంటే మరి మనం ఏం మాట్లాడాలండి? ఇప్పుడు త్రిశూల్ ఎక్సర్సైజ్ జరుగుతుందండి. మీకు ఎక్కడ రాజస్థాన్ నుంచి అరేబియా సీ వరకు కూడా మన ట్రై సర్వీసెస్, అంటే మన ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవల్ ఫోర్స్, సో వీళ్ళు ఇలాగా శిక్షణా శిబిరాలు వరస పెట్టి నిర్వహిస్తున్నారు. రాజస్థాన్ నుంచి అరేబియా సీ దాకా ఏకంగా 30,000 మంది సైనికులు ఇందులో పాలు పంచుకున్నారు. అంటే ఇలాంటి ఒక ఈవెంట్ నాకు తెలిసి ప్రపంచంలో ఏ ఒక దేశం, అంటే డైరెక్ట్గా 30,000 మందిని ఇన్వాల్వ్ చేయడం అంటే ఎంత పెద్ద ఈవెంటో చూడండి. ఈ కాంటెక్స్ట్లో మీకు ఈ వ్యక్తి సర్క్రీక్ దాకా వెళ్ళి 3 పడవలను అటు ఇటు తిప్పుతూ మేమే ఈ అరేబియన్ సీని కాపాడుతున్నాము అని చెప్పి ఒక వీడియోను విడుదల చేస్తే మనకి ఎలా ఉంటుంది? అంటే మనం అక్కడ త్రిశూల్ చేస్తున్నాం కదా, మరి సర్క్రీక్ దాకా కూడా మనం రావచ్చు కదా. కాబట్టి హుటాహుటిగా వీళ్ళు అక్కడికి వచ్చి మీకు ఒక వీడియో విడుదల చేశారు. మరి వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అమెరికా డొనాల్డ్ ట్రంప్ని చూసుకొని. పాకిస్తాన్ యొక్క స్ట్రాటజీ చాలా క్లియర్గా ఉందండి. ట్రంప్ గారు టాయిలెట్కి వెళ్ళినా, బాత్రూమ్కి వెళ్ళి వచ్చినా, స్నానం చేసి వచ్చినా ట్రంప్ గారు యు ఆర్ వెరీ గ్రేట్, రాజాది రాజా, రాజమార్తాండ, రాజకుల తిలక, ఇలాగా అతను కనిపిస్తే మీకు తానా తందానా జాల్రా వేయడం అంటారు చూసారా. ఒకవైపు షాబాజ్ షరీఫ్, ఇంకొక వైపు అసిముని ఇదే పనిలో ఉన్నారు. సో మొన్న మలేషియాలో కూడా ఇదే జరిగింది. ట్రంప్ గారికి నచ్చింది, బాగుందిరా మీరిద్దరు, నేను ఎక్కడికి వెళ్ళినా మీరు వచ్చి ఇలా జాల్రా వేయడం బాగుంది అంటే. ఇదంతా ఏమిటి, రేపు పాకిస్తాన్ అంటే తీవ్రవాదము, ఖచ్చితంగా తీవ్రవాదులు, వీళ్ళు ఏదో ఒకటి చేస్తారు కదా, లేకపోతే వీళ్ళకి నిద్ర పట్టదు. ఆ టైంలో మనం ఏం చేస్తాము, పాకిస్తాన్పై దాడులు చేస్తాం. సో మన ట్రై సర్వీసెస్ అధికారులు ఏం చెప్తున్నారు, ఇంతకు ముందు వాడు ఎప్పుడూ చూడని విధంగా ఈ దాడులు ముందే చెప్పేస్తున్నాం. ఈసారి మేము పాకిస్తాన్ మీద స్ట్రైక్స్ చెయ్యాలి అంటే వాడు దాన్ని తట్టుకోలేడు, ఆ స్థాయిలో ఉంటుంది. ఏంటి, ఒక 15 బ్రహ్మోస్లను మీరు వాడితే 10 ఏళ్ల పాటు రిపేర్ల పనులు కొనసాగుతాయి. అది మనము ఆపరేషన్ సింధూర్లో చేసాం. ఈసారి ఏమంటున్నారు, వాడు కలలో కూడా ఊహించడు ఆ లెవెల్లో మా దాడులు ఉంటాయి అంటే ఏంటి, బ్రహ్మోస్ వర్షము కురిపిస్తాము, సుఖాయ్ విమానాలు పెట్టుకున్నాము, అందులో ఆల్రెడీ మనం బ్రహ్మోస్ని డిప్లాయ్ చేసి ఉన్నాము, వెళ్ళి కొట్టింది వరస పెట్టి మీకు తీవ్రవాద క్యాంపుల మీద, పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద కొట్టాం. ఇప్పుడు ఏమంటున్నాము అంటే కరాచీ పోర్టే లేకుండా చేస్తాం అంటే అప్పుడేంటి, బారక్ 8ని మనం వాడతాం. ఇప్పుడు ఊహించుకోండి, వాడు ఏదో వెధవ పని చేశాడు, మనం దాడులు చేశామంటే డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చి మీకు పాకిస్తాన్ని కాపాడేస్తారు, ఇది వీడి నమ్మకం. అంటే వెంటనే ఆయన ఫోన్ల మీద ఫోన్లు చేసి ఆపేయండి, ఎప్పుడు అదేగా చేస్తారు. కానీ ఆపే మూడ్లో మనమైతే లేమండి. ఇంతకు ముందు జరిగింది అది వేరు, ఇవాళ మాత్రము పాకిస్తాన్ని విడిచిపెట్టే అవకాశమే లేదని క్లియర్గా మన వాళ్ళు చెప్తున్నారు. ఈ కాంటెక్స్ట్లో వీడి ట్రిక్ ఏంటంటే వాళ్ళ ప్రజలను నమ్మించడం.
సో సర్క్రీక్ దాకా భారత్ రావడానికి ముందే మేము అక్కడ ఉన్నాము. మా 31st క్రీక్ బెటాలియన్ దీనిని రెడీ చేసి ఉంచాము. సో భారత్ వస్తే మేము యుద్ధానికి సిద్ధముగా ఉన్నాము. ఎలా చూస్తావురా? నీ దగ్గర ఏముంది? నీ దగ్గర యుద్ధ ఓడలు ఉన్నాయా? సబ్మెరైన్లు ఉన్నాయి? ఏమున్నాయి? 3 హవర్ క్రాఫ్ట్స్ను పెట్టుకొని నువ్వు భారత్తో యుద్ధము అని మాట్లాడుతున్నావు. అక్కడ 1 మినిట్ వీడియో విడుదల చేసి ఈ యావత్ అరేబియా సీని మేమే కంట్రోల్ చేస్తున్నాము. సరేనండి, ఇదంతా కామెడీగా ఉంది, వాళ్ళు ఒట్టి జోకర్స్, ఏదో గట్టిగా ఇలా అరుస్తున్నారు అని అనుకోవచ్చు. కానీ వాడి భ్రమను చూడండి. ఇప్పుడు 60 బిలియన్ అమెరికన్ డాలర్స్ పాకిస్తాన్ని నమ్మి పెట్టుబడి పెట్టిన జీ జింగ్పింగ్ని ఇవాళ వరకు ఒక్కసారైనా హెయిల్ జీ జింగ్పింగ్ అని అన్నారా? అతన్ని ఏమైనా ఒక్క మాట పొగిడేరా? అలాంటిది లేదు. ట్రంప్ రావడము అసీం మునీర్ ఫ్యామిలీతో ఇతనికి ఉన్న ఫ్రెండ్షిప్ ఇమీడియట్గా సర్వము మారిపోయింది. పాకిస్తాన్ మా ఆప్త మిత్రులను వాడు చెప్పడము, అసలు ట్రంప్ గారే మా చక్రవర్తులండి, ఆయన దయా దాక్షణ్యాలతోనే మేము బతుకుతున్నామని వీళ్ళు చెప్పడము. మరి చైనా వాడు ఎలాంటి ఫూల్ అయ్యాడు? ఇదే మనం చెప్పాం, పాకిస్తాన్ని నమ్మకురా. వాడు ఏ లెవెల్లో కూడా, అంటే వాడు పెట్టుబడులు పెట్టాడు, అలాగే మీకు ఇక్కడ ఒక కస్టమర్గాను ఉండడు, ఒక పరమ చెత్త బ్రోకర్. అలాంటి బ్రోకర్ని నమ్ముకొని మీరు ఇంతంత ఇన్వెస్ట్మెంట్స్ పీఓకేలు, అది చూడండి, పీఓకే కూడా మనది, అక్కడ తీసుకువెళ్ళి చైనా వాడు ఇంత పెద్ద పొరపాటు ఎలా చేశాడో ఎన్నిసార్లు ఆలోచించినా, ఎలాంటి మీరు పర్మిటేషన్స్ కాంబినేషన్స్ చూసినా చైనా వాడు చేసింది చాలా పెద్ద తప్పుని ఇవాళ వాళ్ళు థింక్ ట్యాంక్ వాళ్ళు వాళ్ళ వార్ రూమ్లో కూర్చొని ఇంత పెద్ద పొరపాటు జీ జింగ్పింగ్ ఎలా చెయ్యగలిగాడు? మీకు పాకిస్తాన్ పూర్తిగా మనల్ని ముంచేసింది కదా. డైరెక్ట్గా ఇవాళ ట్రంప్ దగ్గరికి వెళ్ళి పదే అమెరికా వెళ్ళి నువ్వే మా రాజువి, నువ్వే మమ్మల్ని ఆదరించాలి, మేము మీ ప్రజలము ఇలా మాట్లాడుతున్నారు కదా అంటే మీకు అమెరికా తీరు తెలిస్తే అది వేరండి. ఏ రోజు అమెరికా పాకిస్తాన్ని నమ్మింది లేదు. ఇదంతా ఒట్టి నాటకం అనేది అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఏమైంది? షాబాజ్ షరీఫ్, అసీం మునీర్ మాత్రము వాళ్ళ పొట్టను నింపుకుంటున్నారు. వాళ్ళకి ఏం కావాలో అది అమెరికా దగ్గర నుంచి తీసుకుంటున్నారు. ఇదే పనే చైనాతో కూడా చేశారు. కానీ ఈరోజు సర్క్రీక్ అనబడే ఈ ప్రాంతంలో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. మన ఫోకస్ అంతా కూడా సర్క్రీక్ దగ్గరే ఉంది. అందుకే నేను చెప్తున్నాను, అది మీది అనుకున్నారు అనుకోండి, నేరుగా మీరు మీ నేవల్ ఫోర్స్తో వెళ్ళండి, ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకోండి. ఇక్కడ పాకిస్తాను, అమెరికాను, చైనాను నథింగ్. ఎవడిని లెక్క చెయ్యకండి. మీది అనిపించిందా రష్యా టైపులో తీసుకోండి. ఇవాళ ప్రాబ్లం అంతా ఏంటి? మనకు రష్యాకు మధ్య ఉండే స్నేహము. కాబట్టి అమెరికా పాకిస్తాన్ స్నేహాన్ని ప్రపంచం చూస్తుంది, అంతే కదా, సింపుల్. కానీ మనం మాత్రం ఏంటంటే ఇలాంటి చిల్లర బేరాలు, ఇలాంటి 1 మినిట్ వీడియోలు పెట్టి సో మేమే ఇక్కడ, ఇలాంటివి కాదండి. నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళాలి, పదరా అన్నావు కదా, అరేబియా సీ అంతా మాదే అన్నావు కదా, ఇదిగో మేము వచ్చాము, మేము మా యుద్ధ ఓడలతో ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఏం చేస్తాడండి? పరుగు. ఇప్పుడు ఈ 3 హవర్ క్రాఫ్ట్స్ ఎందుకు? మీకు వేగంగా అక్కడి నుంచి పారిపోవడానికి. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు ఏమన్నారండి? సర్క్రీక్ నుంచి కరాచీ పోర్టు మీకు 100 కిలోమీటర్లు. మన సుఖాయ్ విమానాలు బయలుదేరితే 4 నిమిషాలలో మనము కరాచీ పోర్టు దాకా చేరిపోగలం. 4 నిమిషాలు. మన బ్రహ్మోస్ వర్షాన్ని వాళ్ళ మీద కురిపిస్తే అటు నుంచి అటే వాళ్ళు పాకిస్తాన్లోకి పారిపోతారు. కానీ ఈ ప్రగల్భాలు తగ్గుతున్నాయా? మరి మనం బుద్ధి చెప్పాలి కదా. వాడు ఏదేదో మాట్లాడేసి వెళ్ళిపోతే మనం చూస్తూ ఊరుకోవాలా? మీకేమనిపిస్తుంది? నాకైతే ఇది కరెక్ట్ కాదు. ఇమీడియట్గా మీరు సర్క్రీక్ దగ్గరికి వెళ్ళండి, ఈ ప్రాంతాలను అంతా టోటల్గా మీరు స్వాధీనము చేసుకోండి. యుద్ధం అంటే యుద్ధమే, పదా చూసుకుందాము అనాలి. అలాంటి ఒక పొజిషన్లో, అలాంటి ఒక స్టేటస్ క్వాని భారత్ ఇవాళ అక్కడ ఏర్పాటు చెయ్యాలి. అప్పుడు పాకిస్తాన్ యొక్క మిలిటరీ ఏం చెయ్యగలదు? వాళ్ళ నేవల్ ఫోర్స్ అధికారి వచ్చాడు కదా, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావని డైరెక్ట్గా అడిగేమనుకోండి, మొత్తము వాడి వ్యవహారము బట్ట బయలైపోతుంది. అలా మనం చెయ్యాలని మీకు అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.